సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా మన శివశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫిల్మ్ జర్నలిస్ట్, క్రిటిక్ భరద్వాజ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భరద్వాజ గారు. నమస్తే. మీసాల పిల్ల సాంగ్ లోనే ఈ సినిమా కథ మొత్తం చెప్పేశారు అంటున్నారు. మీకేమనిపించింది ఆ సాంగ్ చూడగానే? కథ చెప్పటం అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిఫ్ట్ ఉంది అనేది అర్థమైంది పాటలో. అలాగే మాజీ పెళ్ళామా అని ఒక పదం వాడాడు భాస్కర్ భట్ల గారు, రాశాడు. ఇది బీమ్స్ మ్యూజిక్ చేశాడు. అయితే ఈ పాట ట్యూన్ వింటుంటే సంక్రాంతికి, లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ సినిమా ఒకటి వచ్చింది అనిల్ రావిపూడి డైరెక్షన్లో, సంక్రాంతికి వస్తున్నామని. అందులో పాట గుర్తొచ్చేలాగా ఉంది. గోదావరి గట్టు మీద రామచిలుక అని ఒక పాట ఉంటుంది. ఆ ట్యూన్ తరహాలో అనిపించింది ఈ ట్యూన్. సరే, ట్యూన్ ఎలా ఉన్నప్పటికీ ఈ మాజీ పెళ్ళమ్మ లాంటి కొన్ని పదాలతో జనాలను ఆకట్టుకున్నాడు ఆయన, భాస్కర్ భట్ల. అయితే మాజీ పెళ్ళాం అనేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవై విడిపోయారు, విడిపోయిన తర్వాత తిరిగి కలవటానికి ఏదో కసరత్తులు చేస్తున్నాడు ఈయన అని అనిపించేలాగా నడిచింది అది. అలా ఎంటర్టైనింగ్గానే ఉంది పాట, ఎంటర్టైనింగ్గా ఉంది. అయితే ఇది ఈ విడిపోవడం ఏమిటి, తిరిగి కలవటానికి కసరత్తు చేయటం ఏమిటి, ఇదంతా అలా కథ చెప్పేశారు అంటే ఇది ప్రపంచానికి తెలిసిపోయింది అనే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో ఏదో ట్విస్ట్ ఉండే అవకాశం ఉంది అని నాకు అనుమానం. ఆ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఈయన తిరిగి ఆవిడతో ఉండాలి అని అనుకుని ఈ కసరత్తులు మొదలుపెట్టే సమయానికి ఈవిడ అతనితో విడిపోయింది కాబట్టి ఇంకెవరో ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇది సీరియస్ సినిమా అయితే కాదు, ఇది ఎంటర్టైనింగ్గా నడిచే సినిమానే. ఈ ఎంటర్టైనింగ్గా నడిచే సినిమాలోనే అనేక గందరగోళాలు, గొడవలు పెట్టాలి కాబట్టి, అంటే అనిల్ రావిపూడి సినిమాల్లో ఇవన్నీ ఉంటాయి కామన్గా. అలా కామన్గా ఉండే వాటిలో ఇక్కడ ఆవిడ డివోర్స్ తీసుకుని సింగిల్గా ఉంటున్నారు అనే విషయం తెలుసుకుని ఇంకెవరో అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. బహుశా ఈ సినిమాలో వెంకటేష్ ఉండొచ్చు అని ఒక మాట వినున్నాం ఆల్రెడీ. అంటే వాళ్ళే చెప్పుకున్నారు, యూనిట్ నుంచి వచ్చిన అధికారిక సమాచారమే ఇది. వెంకటేష్ ఉన్నాడు ఈ సినిమాలో అని. బహుశా ఆ ఏరియాలో వెంకటేష్ని వాడి ఉండొచ్చు అని డౌట్. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉండగా ఈయన తిరిగి పాత బాండింగ్ని పునర్నిర్మించటం కోసం ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో ఆయనతో ఘర్షణ పడి, వాళ్ళిద్దరూ పోటీ పడి, అంటే జనరల్గా కాలేజీలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళ మధ్య ఘర్షణలు జరగడం, ప్రేమదేశం, ఇలాంటి సినిమాలు అనేకం చూసాం. ఇప్పుడు వింటేజ్ హీరోలతో అలాంటి లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ని వింటేజ్ హీరోల మీద నడపటం ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి అని బహుశా అనిల్ రావిపూడి అనుకుని ఆ టైప్లో కథని డిజైన్ చేసి అక్కడ వెంకటేష్ని, చిరంజీవిని వాడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఈ పాట విన్న తర్వాత, ఈ పాటలో ఆయన విన్యాసాలు చూసిన తర్వాత, పర్టికులర్గా చిరంజీవి ఎమోషనల్గా కనిపించాడు. ఎమోషనల్గా మాత్రమే కాదు, ఎంటర్టైనింగ్గా ఉన్నాడు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆ ధోరణి కనిపించింది. బహుశా ఇది నిజమవుతుందా కాదా అనేది కాదు, కానీ ఇది స్పెక్యులేషనే, నాకు అనిపించిన విషయం అది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి అలాగే నయనతార మధ్యకి వెంకటేష్ వస్తాడు అని మీరు గెస్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇందులోనే మీరు ఇంకొక విషయం చెప్పారు, గోదావరి గట్టు మీద రామచిల్కావి అనే ఆ పాట గుర్తొచ్చింది అని. నిజంగా ఆ పాటకి ప్రాణం పోసింది ఒక రకంగా రమణ గోగుల, మధుప్రియ. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఉదిత్ నారాయణ అలాగే శ్వేతామోహన్ అద్భుతంగా పాడారు. ఒక పాట హిట్ అవ్వాలి అంటే సింగర్స్ అనే వాళ్ళు కూడా మేజర్ రోల్ పోషిస్తారు. అయితే ఇప్పుడు మీకు ఆ సాంగ్ ఎలా గుర్తొచ్చిందో, ఇంకొంతమంది ఏమంటున్నారు ఫ్యాన్స్ అంటే, డాడీ సినిమాలో సిమ్రాన్ అలాగే మెగాస్టార్ వాళ్ళిద్దరి జోడీ గుర్తొచ్చింది అంటున్నారు. మీకేమన్నా అలా అనిపించిందా? డాడీ సినిమాలో కూడా వాళ్ళు విడిపోతారు. విడిపోవటము, ఆ తర్వాత కొంచెం అందులో కొంచెం విషాదం పాలు ఎక్కువ ఉంటుంది. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా అది.
దాంట్లో కొంత విషాదం పాలు ఉండటం వలన ఆ సినిమా ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సినిమా కాదది. అయితే అది ఒక వాళ్ళు టార్గెట్ చేసినటువంటి ఆడియన్స్‌నైతే పట్టుకోగలిగారు. అలా ఉండదు ఈ సినిమా. ఇది టోటల్‌గా అనిల్ రావిపూడి సినిమా. పైగా దీనికి ముందు ప్రోమో ఒకటి కట్ చేశారు. ఆ ప్రోమో కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడిపాడు. ఆ ప్రోమో వలన ఈ పాటకొక హైపొచ్చింది. ఈ పాట ఇంతమంది అది ఫుల్ లిరిక్ పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు, పెట్టిన తర్వాత విపరీతంగా రష్ అయ్యారు జనాలు దానిలోకి. అలా మూడ్ క్రియేట్ చేశాడు ఆ ప్రోమోతో. అంటే పాటకి కూడా ప్రోమో చేయటం. అలాగే చిరంజీవి గారు ఇంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాల్లో ఇలాంటి డాన్సులు చేసినటువంటి పాటలు అనేకం ఉన్నాయి. అంటే గ్రేస్‌ఫుల్ డాన్సర్ ఆయన. అలా గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో సెలబ్రేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. 'రాక్షసుడు' సినిమాలో ఓ పాటుంటుంది. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' అని సుహాసినితో. 'సుహాసినితో'. ఆ తర్వాత ఆయన చేసినటువంటి 'కొండవీటి దొంగ' సినిమాలో గూడా అలాంటి పాటుంటుంది. 'శుభలేఖ రాసుకున్నాను.' అది గూడా దాదాపుగా ఇదే మూడ్‌లో నడిచే పాటే. 'డాడీ' సినిమా గొడవ వేరు. ఆ రిఫరెన్స్‌లోకి వెళ్ళక్కర్లేదు. అదొకటే పోలిక. అంటే విడిపోవడము, తిరిగి కలవటానికి ప్రయత్నం చేయటము, మధ్యలో పాప, దాని మీద నడిచేటువంటి డ్రామా. ఇది అది కాదు. ఇది వేరే గొడవ. ఇక్కడ విడిపోవడం అనేది ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని, ఆ విడిపోయిన దగ్గర ఒక వింటేజ్ లవ్ స్టోరీని నడిపి, చాలా సందర్భాలలో ఇది నిజానికి పర్పస్‌ఫుల్ సినిమానే. ఆ యాంగిల్‌లో జూస్తే. అంటే అక్కడ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం గూడా చేయొచ్చు అనిల్ రావిపూడి. చాలా జీవితాల్లో ఇప్పుడు డివోర్స్ అనేది కామన్‌గా మారిపోయింది. విడిపోవడం అనేది చాలా ఈజీగా జరిగిపోతోంది. కానీ నిలబెట్టుకోవడం అనే దాని మీద కొంత కసరత్తు జరిపి, ఆ ఏరియాలో ఏదో సందేశం ఇప్పించే ప్రయత్నం మెగాస్టార్‌తో చెప్పించే ప్రయత్నం ఏదో జేస్తాడు. దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పించటము, వెంకటేష్‌ని కన్విన్స్ చేయటము, ఆయన ఈయనకి అంటే తోడ్పాటుని అందించటం ఇలా ఏదో నడుస్తుంది కథ. ఒక ఎలిమెంట్ అయితే అర్థమైంది. ఆ 2 పాత్రల మధ్యలో ఏం జరపబోతున్నాడు ఆయన అనేదైతే ఈ పాట ద్వారా ప్రపంచానికి చెప్పేశారు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. 'భాస్కర భట్ల' గారు నిజంగా చాలా బాగా రాసారు మొత్తం చూసినప్పుడు. కాకపోతే 'మీసాల పిల్ల' అంటూ ఆ ఎత్తుగడ ఉంది చూసారా? దాని మీద కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. దాని అర్థం ఏంటసలు? అంటే ఆయనే చెప్పుకున్నాడు గదా! అది చిరంజీవి గారితో డైలాగ్ మొదట ఓపెన్ యెస్. చేశారు గదా! అంటే కొంచెం తలపొగరు ఉన్నటువంటి అమ్మాయిల్ని అలా పిలవటం అనేది మా ఊళ్ళో ఆనవాయితీ అని ఒక డైలాగు మీరెప్పుడైనా విన్నారా? చెప్పించారు. నేనెక్కడా వినలేదు గానీ, ఆయన ఊర్లో అని జెప్పాడు. ఆ క్యారెక్టర్‌లో నుంచి వచ్చినటువంటి పదం అది. వాళ్ళ ఊళ్ళో అని ఆయన జెప్పాడు. అది సినిమాటిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి వాళ్ళ ఊరు ఏ ఊరో. ఏ ఊరో చూస్తే గాని అది క్లారిటీ రాదు. అయితే ఇంకా ఇప్పుడు ఆయన స్టెప్స్, డాన్స్ గురించి కూడా కొంత ట్రోల్స్, మీమ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. మనలాంటి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, "బాసు ఏంటా గ్రేసు" అంటున్నారు. కానీ 70 ఏళ్ల చిరంజీవి చేసే డాన్స్‌లేనా? ఆ టీజింగ్ ఏంటి? ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు గతంలో. ఇవన్నీ ఏంటి అని కూడా కొంత విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకేమనిపించింది? అంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు గాదు. పూర్తి స్థాయిలో సినిమాల్లో ఉన్నాను అని చెప్పుకొని అక్కడే ఉన్నాడాయన. రాజకీయాల్లో ఉండి సినిమాలు చేసినటువంటి 'ఎన్టీ రామారావు' గారు 70 ఏళ్ల వయసులో ఇంతకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి డాన్సులు చేసినటువంటి సందర్భం గూడా చూసాం మనం. అంటే 'సామ్రాట్ అశోక' అనే సినిమాలో ఆయన వాణి విశ్వనాథ్‌తో చేసినటువంటి డాన్సులు, విన్యాసాలు అవి యూట్యూబ్‌లో అవైలబుల్‌గానే ఉన్నాయి. అది తప్పు గాదు. అంటే ఆయన సీఎంగా ఉండగా కూడా చేశాడు. ఇప్పుడు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనేటువంటి సినిమా ఆయన సీఎంగా ఉండగా చేసింది. కాబట్టి ఆయన కొన్ని మోడల్ సెట్ చేసి పెట్టాడు ప్రపంచానికి. అయితే ఇక్కడ చూడాల్సిందేంటంటే 'ఎన్టీ రామారావు' గారైనా, 'చిరంజీవి' గారైనా ఎవరైనప్పటికీ వాళ్ళు ఆ క్యారెక్టర్ కోసం చేసినటువంటి వ్యవహారంగానే చూడాలి తప్ప, వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదది. ఇప్పుడు 'చిరంజీవి' పర్సనల్ జీవితానికిను, ఆ పాటకి ఏ సంబంధము లేదు. అది ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది. ఆయన బిహేవ్ చేశాడు. అంతవరకే. ఇది పాత్ర పరంగా చూడాలి తప్ప పాత్రౌచిత్యం అంటారది. ఆ పాత్రౌచిత్యం తప్ప మరొకటి కాదు. దాని గురించి ఒక నటుడిని కించపరచటంగానే చూడాలి. దాని మీద ట్రోల్ చేయటం అంటే. కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ఎవరు ట్రోల్ చేసినా గాని అది కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్‌లోనే లోపముంది. మన 'శివశంకర్ వరప్రసాద్' గారు సినిమా ఎలా ఉండబోతోంది? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఈ సినిమా కథ, కమామీషు ఏదైనా మీకు ఐడియా ఉందా? ముందుగా ఈ టైటిల్ ఎలా అనిపించింది మీకు? టైటిల్ ఆయన పద్ధతిలో కూల్ టైటిల్ పెట్టాడు అనిల్ రావిపూడి. పండగకొస్తున్నారు అని టైటిల్ పెట్టటంలోనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పాడాయన.
పొంగల్‌కి రిలీజ్ అవుతోంది 'సంక్రాంతి సెలబ్రేషన్' ఆ సినిమాతో. అంటే జనవరి 9వ తారీఖు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది 'రాజా సాబ్'. దాంతో మొదలైనటువంటి పండగ సెలబ్రేషను మన శివశంకర్ వరప్రసాద్ గారితో ఆగుతుంది. అక్కడి నుంచి ఈ సినిమా సెలబ్రేషన్ మొదలవుతుంది. అంటే ఇది పండగ రోజే రిలీజ్ అవుతుంది ఈ సినిమా. పండగ రోజు రిలీజ్ అవ్వటం అంటే పండగకి ఎండ్ కార్డ్ వేయటం కాదు. సెలబ్రేషన్‌ని తనతో పాటు కొనసాగించటం. ఇంకో 4 వారాలు కొనసాగుతుంది. ఒక 4, 5 వారాల సినిమా అంటే ఇప్పుడు మామూలు హిట్ కాదది. గతంలో ఒకప్పుడు 4 వారాల సినిమా అంటే సినిమా మామూలుగా ఉందని చెప్పుకోవటం. ఇప్పుడు 4 వారాల సినిమా అంటే అది ఎల్లలు దాటినటువంటి విజయంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఇది డెఫినిట్‌గా 4, 5 వారాలు నడిచిపోయే సినిమా. సంక్రాంతి సెలబ్రేషన్‌ని ఇది ఫిబ్రవరి వరకు కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా అవును. బుల్రాజును కూడా ఈ సాంగ్ విషయంలో బాగా వాడేశారు. అది చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే ఇది మొదటి నుంచి జరుగుతోంది. ఆయన 2 సిరీస్ 'దిల్ రాజు' గారి దగ్గర చేసినప్పుడు కూడా ఈ తరహా ప్రమోషన్ మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంటే సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉంది. డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇంకా ప్రమోషన్ మొదలవ్వలేదని గొడవ చేస్తున్నారు. ఈయన జనవరి మధ్యలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి సాంగ్‌కి ప్రోమో చేసేలా కనిపిస్తున్నాడు ఈయన. ఇలా జనాల మనసుల్లో సినిమాని లైవ్‌గా ఉంచి వాళ్ళని థియేటర్‌లకి కదిలించడం అనేది ప్రోగ్రామ్. ఆ వ్యూహం చాలా అద్భుతంగా రచిస్తున్నాడాయన. పైగా దానికి చాలా రెస్పాన్స్ బావుంది ఆ ప్రోమోకి. మొన్న చేసినటువంటి ప్రోమోకి మంచి రెస్పాన్స్ సంపాదించాడాయన. చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇదే కాదు అంతకుముందు 'నయనతార' ఈ సినిమాలో నటిస్తోంది అని చెప్పడానికి కూడా ఒక ప్రోమో చేశాడాయన. హీరోయిన్‌కి ఒక ప్రోమో, హీరో గారికి ఒక ప్రోమో, ఆయన సెట్‌లోకి షూటింగ్ మొదలవుతోంది అనటానికి ఒక ప్రోమో. ఇలా ప్రతిరోజు, ప్రతి సందర్భానికి ఒక ప్రోమో చేయటం ద్వారా జనానికి ఏం జరుగుతోందో చెప్తున్నాను అని చెబుతూ, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెబుతూ జనాలను ఆ మూడ్‌లో నిలబెడుతున్నాడు. అది గొప్ప విషయం. అంటే నిజమే. ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయనతారను కూడా తీసుకొచ్చేసి ప్రమోషన్స్ ప్రోమో చేయించగలిగారు అనిల్ చేయించాడు. రావిపూడి. అవును. ప్రోమో చేయించాడు. ఆవిడ నేను నటిస్తున్నాను అని ఆవిడతో చెప్పించటం. అంటే జనరల్‌గా అది న్యూస్ ఐటెమ్. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు అని వీళ్ళు ఒక కాగితం మీద రాసి పంపిస్తే పేపర్‌లో అచ్చవుతుంది. లేదా టీవీ ఛానెల్‌లో చదివి వినిపిస్తారు. అదే పరిస్థితి. అది తనతోనే చెప్పించి, తను కూడా యాడ్ అయ్యి, ఓ చిన్న దానిలో ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేయటం ద్వారా జనాల్ని గ్రాబ్ చేయటం. సినిమాతో పాటు నడిపించటం. ఆ సినిమా కోసం నడిపించటం అనే ఒక రకమైనటువంటి మూవీ వాక్ చేయిస్తున్నాడాయన. ఇది డెఫినిట్‌గా సినిమాకి హెల్ప్ అవుతుంది. అది మంచి సక్సెస్ అవ్వటానికి ఇదంతా దోహదపడుతుంది. 'మీసాల పిల్ల' సాంగ్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగా అనిల్ రావిపూడి స్టైల్ అయితే కనిపిస్తోంది. ఇక మిగతా సాంగ్స్ కూడా ఆయన ప్రోమోస్ చేసే అవకాశం ఉంది. ప్రోమోస్ రిలీజ్ చేయబోతున్నారు అని కూడా భరద్వాజ గారు చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్ భరద్వాజ గారు. థాంక్ యూ అండి.